మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు లంచం మంత్రుల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న వరంగల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేసిన కమెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై కొండా సురేఖ రెస్పాండ్ అవుతున్నారు. ఏమంటున్నారో చూద్దాం. ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం. ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం, వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం, ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం. స్కూల్స్లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేపించి పెట్టినాం, టాయిలెట్స్ చేపించి పెట్టినాం. అదేవిధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఇంప్రూవ్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం. యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు 60,000 మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నామా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయినారు. వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసుల ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికో రూలు రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై, నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది మీ ఎట్లంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం. అందులో ఎడ్యుకేటెడ్స్ యుఎస్ నుంచి రాస్తూ ఉన్నారు, లేకపోతే దుబాయ్ నుంచి రాస్తూ ఉన్నారు. అసలు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతా ఉన్నా. మీకు ఒకవేళ రాయాలని ఉంటే రాయండి. ఇన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు, ఇంతమందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందుతున్నాయి, ఇంతమందికి పిల్లలకి ఈరోజు కాస్మెటిక్స్ అవన్నీ కూడా మరి ఛార్జీలు పెంచడం జరిగింది. రేపు 200 కోట్లతోటి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము నిర్మించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తగ్గకుండా, నిన్న కూడా మీరు చూశారు, సరస్వతి పుష్కరాలకు వచ్చారు, 100 కోట్లు అడిగారు మన శ్రీధర్ బాబు గారు. ఆయన 200 కోట్లు ఇస్తా, ఎందుకు అంటే మన తెలంగాణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి. గోదావరి పుష్కరాలు అంటే ఆంధ్రానే గుర్తొస్తుంది, మనకు రాజమండ్రి గుర్తొస్తుంది, కానీ ఈసారి మనకు తెలంగాణ గుర్తుకు రావాలి అని చెప్పి సరస్వతి పుష్కరాలను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్థాయిలో మీరు అరేంజ్మెంట్స్ చెయ్యాలి అంటే మేమందరం కూడా పనిగట్టుకొని కూర్చొని ఒక 5-6 మీటింగ్స్ పెట్టి పదే అక్కడికి వెళ్ళి మీరు ఈరోజు వెళ్ళి చూడండి సరస్వతి పుష్కరాలు ఏ విధంగా అక్కడ జరుగుతూ ఉన్నాయో. నిన్న